బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసినా చూడకపోయినా రాజకుమారి డయానా గురించి మీరైతే వినే ఉంటారు. నేను కూడా వీడియో చూసిన తర్వాత ఆమె క్లిప్స్ ఒకటి ఇంత డేరింగ్గా, ఇంత డాషింగ్గా, ఇన్ని కష్టాలు దాటుకొని ఒక్కటి నిలబడుకొని ఉంది. తన కోసం ఇంకా పోరాడుతుంది. తనకి ఏదో కావాలి, తన పిల్లలకి ఏదో చేయాలి అనే తపన చూస్తుంటే ఐ డోంట్ నో, నేనే కష్టాలు పడుతున్నా, నాకే దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని బాధపడుతుండే ఎప్పుడు. కానీ నేను అంత కష్టపడ్డ సిచ్యువేషన్స్ ఏంటంటే హెల్త్ పరంగా తప్ప నాకు మిగతా విషయంలో ఎలాంటి లోటు లేదు. ఫుడ్ దగ్గర కానీ, బట్టల దగ్గర కానీ, ఇండ్లు దగ్గర కానీ, నేను ఏమన్నా కావాలనుకున్నా కొనుక్కునేంత స్తోమత అయితే దేవుడు ఇచ్చినాడు. తిండికి బట్టకు లోటు లేకుండా ఉండడానికి ఒక సొంత ఇల్లు కట్టించినాడు మా అమ్మ నాన్న. ఒక లోటు ఏమన్నా ఉందంటే మా అమ్మ నాన్న లేకపోవడం, ఆ లోటు తప్ప ఇంకా ఏ లోటు లేదు మాకు. ఈమె రాకుమారి డయానా వీడియో చూసిన తర్వాత అసలుకి నేను పడే కష్టాలు, నేను పడిన కష్టాలు కూడా ఒక కష్టాలేనా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటా. ప్రతి చిన్నది అబ్బా దేవుడు నాకే ఎందుకు కష్టాలు ఇస్తున్నాడని దేవుడిని నిందిస్తూ, నాకు నేనే తిట్టుకుంటూ, నేనెందుకు ఇట్లా తయారవుతున్నాను, ఇంకా దేనిలో జాతకం పైన ఏవో దోషాలు ఉన్నాయి, అవి ఇవి, లేకపోతే ఇంట్లో వచ్చి రాలేదు, వాస్తు వచ్చి రాలేదు అని ఏదో ఒకటి నాలో నేనే చెప్పుకుంటూ ఉన్నా. బట్ నిన్న వీడియో చూసిన తర్వాత ఇలాంటివి ఏమీ ఉండకూడదు. అండ్ ఆల్సో మన సొంతంగా, మన కృషిగా, మన తాపత్రయంతో, మన పట్టుదలతో పైకి రావాలి. ఒకరిని కింద చేయి జాపి డబ్బులు అడగకూడదు అన్న పొజిషన్కిలో మనం ఉండాలి అని తనైతే ప్రూవ్ చేసింది. అండ్ ఆల్సో బిందు మాధవి ఇచ్చిన హస్బెండ్ అనే పేపర్ని చింపుతూ ఒక్కొక్క డైలాగ్ చెప్పింది కదా. ఆ డైలాగ్ వింటుంటే నిజంగా అందరి పేరెంట్స్ అట్లా ఆలోచిస్తే మనకి ఇలాంటి ఇన్ని వరకట్న వేధింపు స్టోరీస్, భర్త పనికిమాలినోడు అని చెప్పి ఏవేవో స్టోరీస్ వస్తుంటాయి కదా, అవన్నీ ఉండేవి కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్లో చెప్పింది చూడు, మీరు అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తే సరిపోయింది, ఇంకా ఏం వచ్చినా మాకు సంబంధం లేదు, అక్కడే నీ చావైనా బ్రతుకైనా అని మాత్రం అనకండి, మా నాన్నని ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది తెలుసుకోండి అని. ఇంకొకటి, అబ్బాయి అన్ని రోజులు తాగుబోతు తిరిగిపోతుగా ఉన్నాడు, మీరు పెళ్ళైతే ఎందుకు మారుతాడని పెళ్లి చేసినారు, ఒకవేళ మీకే ఆడపిల్ల ఉంటే ఎలాంటి వానికి ఇచ్చి పెళ్లి చేస్తారా, మీలాంటి కొడుకు ఇచ్చి అని బుల్లెట్లు దింపినట్టు మాట్లాడింది. ఇవన్నీ తగలాల్సిన వాళ్ళకి తగిలినా కానీ దులుపుకొని వెళ్ళిపోతారు. బికాస్ వాళ్ళకి సొసైటీ కావాలి, మనుషులు అవసరం లేదు. సొసైటీ ఏమనుకుంటుంది అనే మన పిల్లల భవిష్యత్తు గురించి అదే ఒక దారి చూపిస్తే ఆ దారిలో పోతేనే సొసైటీని మంచోడుగా చూస్తుంది, లేకపోతే చూడదు. అది వాళ్ళ భయం. ఇంకొకటి, పోషించే స్తోమత లేనప్పుడు పెళ్ళి చేసుకోవద్దు. అవును, ఇది కూడా నిజమే. ఎందుకంటే ఒక 10 మంది అంటారు పెళ్లి చేసుకో, వయసు అయిపోతుంది అని. వాళ్ళు వచ్చి నీ పెళ్ళాం బిడ్డల్ని పోషించరుగా. నీకు ఫీవర్ వచ్చినా, నీకు ఏదన్నా డబ్బు ఇదం మూలం ధనం జగత్ అంటారు కదా. కాబట్టి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఏదన్నా పాజిటివ్ థింగ్ జరిగింది అంటే రాజకుమారి డయానానే. తను మాట్లాడేదంత క్లారిటీ, ఒక పద్ధతి, ఒక థాట్ ప్రాసెస్ అన్నీ కనిపించినాయి. ఈవిడ బిగ్ బాస్కి వెళ్తే చెప్పలేం తన ఆడే విధానం, ఆట తీరు ఎట్లా ఉన్నా లేకపోయినా కొన్ని మిలియన్స్ ఆఫ్ యంగ్ ఉమెన్కి తను అయితే ఇన్స్పిరేషన్గా అవుతుంది. అండ్ ఆల్సో నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే, నేను అనుకుంటుండే ఎప్పుడు దేవుడు నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చిండు, వినాయక చవితి వస్తే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఏడ్చేదాన్ని రోజు. నాకు ఏంది, నేను ఏంటి ఇంతేనా, ఇంట్లో కూర్చొని ఉండాల్సిందేనా, బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏంటి, ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద ఇంత ఇంత మాటలు వేసుకోవాల్సి వచ్చిందా అని ఏడ్చేదాన్ని. బట్ నేను ఒక పంజరంలో పెరిగిపోయిన ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇప్పుడు బయటికి పంపించాలంటే పంపించలేకుండా, ఇంట్లో ఉండి ఏమైనా సాధిస్తామా అంటే యూట్యూబ్ తప్ప ఎలాంటి ఆప్షన్ కనిపించట్లేదు. ఏదైతే ఏదైందని 2 months నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. కొన్ని వీడియోస్ బాగా వెళ్ళినాయి, కొన్ని వీడియోస్ సరిగ్గా వెళ్ళట్లేదు. అయినా నేను స్టాప్ చేయట్లేదు, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. ఇంకా ఇంగ్లీష్లో కూడా స్టార్ట్ చేసిన, అది ఫైనాన్స్ కంటెంట్. చూద్దాం ఏది సక్సెస్ అవుతుందో. మీకు కూడా నా వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.